హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ అనేది ఇక్కడ మీకు చేస్తున్నారండి. అంటే అర్హత 10+2 అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అలానే మనం చూసుకున్నట్లయితే ఫీమేల్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అంటే అర్హత మనం చూసుకుంటే 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే స్టెనోగ్రాఫర్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకు లెవెల్ 2లో శాలరీ అనేది ఇస్తారు. అంటే 19,900 నుంచి ఇక్కడ మీకు శాలరీ స్టార్ట్ కావడం జరుగుతుంది. బేసిక్ పే ఉంటుంది. అదే కాకుండా మనకు అదర్ అలవెన్సెస్ కూడా ఇక్కడ మీకు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ 28 లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే 5 years, ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +3 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా మనకు కల్పిస్తారండి. అలానే నేను జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి లెవెల్ 4లో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ నాలెడ్జ్ అనేది మీకు కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. 27 లోపల వాళ్ళ ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలానే మనం చూసుకుంటే జూనియర్ మనకు స్టెనోగ్రాఫర్కి ఈడబ్ల్యూసీ వారికి ఇక్కడ అర్హత కల్పిస్తూ మినిమం ఇక్కడ 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 27 లోపల ఏజ్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారండి. టైపింగ్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఇక్కడ మీకు ఉండాలి. బెనిఫిట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే మనకు హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది కూడా కల్పిస్తారు. ట్రాన్స్పోర్ట్ రావడానికి పోవడానికి కల్పించడం జరుగుతుంది. డిఏ అనేది కూడా ఇక్కడ మీకు ఉంటుంది. అదర్ అలవెన్సెస్ కూడా డ్రెస్సింగ్ అలవెన్సెస్ అనేది డిఫరెంట్గా అన్ని కూడా గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రతి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ మీకు వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మీకు ఉండడానికి రూమ్ ఇస్తున్నారు. ఆ తర్వాత పే స్కేల్ కూడా మంచిగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. జాబ్ ఎన్ని ఉన్నాయనేది మీకు ముఖ్యం కాదు. మీకు కావాల్సింది ఒక జాబ్ కాబట్టి అక్కడ జాబ్ ఒకటి ఉంది కాబట్టి మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే మీలాగానే చాలా మంది ఆలోచిస్తారు, రాదులు ఎందుకంటే వదిలేస్తుంటారో అలా అందరూ వదిలేస్తుంటే మీరు కానీ ఇందులో అప్లై కానీ చేసుకున్నారంటే మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఓకే, అంటే ఇక్కడ మనకు అప్లై కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ అప్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇస్తున్నాను. నేను చెప్పాను చూడండి, ఎస్సీ ఎస్టీ అలానే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఉమెన్స్కి, అలానే మనకు సిఐఎస్ఆర్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేస్తున్నా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లై చేస్తున్నా వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన వాళ్ళకి అందరూ కూడా 500 రూపీస్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. మీరు ఇందులో అప్లై చేసేటప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్టు, 12th క్లాస్ మార్క్ లిస్టు, అదర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలానే ఎన్ఓసి ఎక్కడైనా వర్క్ చేస్తున్న దానికి సంబంధించిన ఎన్ఓసి, అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, అదర్ ఆల్ డాక్యుమెంట్ మీ దగ్గర ఏమున్నాయి కూడా అన్ని కూడా పీడిఎఫ్లో రెడీ చేసుకొని ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి వస్తుందండి. ఓకే, అలానే ఎండింగ్ డేట్ మనగా చూసుకున్నట్లయితే మనకు ఈ మంత్ 27 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఇది మనకు ఇది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. చాలా మంచి అప్డేట్. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అర్హులైతే మాత్రం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక వీడియోకి లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి బ్యాక్ వీడియోస్ చెక్ చేయండి. అంగన్వాడీ ఉద్యోగాలు కావచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ఉద్యోగం అయినా అలానే మనకు ఇక్కడ మీకు తెలియచేయడం జరిగింది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇవన్నీ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్నటువంటి బ్రౌజర్ లేదా గూగుల్ అనేది ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పైన మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తానే టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దాని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడే మీకు అప్లోడ్ చేస్తుంటాను ఫస్ట్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేసి. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. రైల్వే శాఖలో కూడా మనకి ఏమంటే ఎనీ డిగ్రీ, ఐటీఐ, అలానే మనకు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తూ మనకు అప్డేట్ రావడం జరిగింది. ఆ తర్వాత మనకు చూసుకుంటే విద్యాశాఖలో కూడా మనకు సూపర్ అప్డేట్ అనేది ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. ఆ తర్వాత మనకు సూపర్వైజర్ ఉద్యోగాలు కూడా విడుదల కావడం జరిగింది. రేషన్ డీలర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత ఎరువుల తయారీ సంస్థలో కూడా మనకి సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చాయి. అలానే మనకు చూసుకుంటే కోఆపరేటివ్ బ్యాంకులో కూడా మనకి ఏమంటే డిఫరెంట్ ఇక్కడ మనకు క్లర్క్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల కూడా వాటిని ఉద్యోగాలు రావడం జరిగింది. ఇలా చాలా రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి. ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద ఇలా క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు మనము వీడియో చేస్తాం కదా, ఫస్ట్ అప్డేట్ మీద దేని మీద ఇలా క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తాను మీకు దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది కూడా చాలా క్లియర్గా తెలుగులో అనేది ఇక్కడ మ్యాటర్ అనేది ఇస్తానండి. ఒకసారి విజిట్ చేస్తారంటే మీకే అర్థమవుతుంది. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అందులో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు ఫ్రీగా పొందుతారు. అయితే దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అంటే మనకు అర్హతలు ఏముండాలి,
ఆ తర్వాత మనకేం కానీ చూసుకున్నట్లయితే శాలరీ ఎంత ఇస్తారు, ఆ తర్వాత వయో పరిమితి ఏంటి, అలానే ఏజ్ లిమిట్స్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అలానే ఇక్కడ నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీరు మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే రెగ్యులర్గా జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.